ఇలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ నిన్న యుఎస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. బ్రహ్మాండమైన లిస్టింగ్ జరిగింది. దాదాపు కంపెనీ మార్కెట్ విలువ 2 లక్షల కోట్లు దాటిపోయింది. ఇలాన్ మస్క్ సంపాదన కూడా 1 లక్ష కోట్ల పైన దాటిపోయింది. మన మీడియాలో కూడా ఇలాన్ మస్క్ని పొగుడుతూ రాశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో $1 లక్ష కోట్ల తీసుడు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాశాడు. సోషల్ మీడియాలో కూడా. అయితే కొన్ని పోస్టులు చూస్తే నేను మన దేశంలో ఎందుకు ఇట్లాంటి వాళ్ళు తయారు గారు, మన దేశంలో ఎందుకు ఉండరు, మన వ్యవస్థ బాగాలేదు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. సో వ్యాపారవేత్తల పట్ల మన అప్రోచ్ ఎట్లున్నదని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాన్ మస్క్ని గౌతమ్ అంబానీ అదాన్ని కంపేర్ చేద్దాం. యాక్చువల్గా వాళ్ళ వ్యాపారాలు కంపేర్ చేయలేము, ఎందుకంటే వేరు వ్యాపారాలు అవి. కానీ వ్యక్తుల్ని కంపేర్ చేసి చూద్దాం. ఇలాన్ మస్క్ మీద అక్కడ ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ మీడియా కానీ ఇలాన్ మస్క్ దొంగ, ఈయన అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అని ఏమన్నా ఉన్నాయి. చిన్న చిన్న విమర్శలు వచ్చి ఉండొచ్చు. అలాంటిది ఏమైనా జరుగుతుందా? అదాని మీద డైలీ ఒక ప్రబుద్ధుడు అయితే రోజు గంట కట్టుకొని తగులుతాడు. అదాని అంబానీ అనకపోతే వాడికి నిద్ర కూడా పట్టదు. మరి అదాని మీద ఉన్నాం. సరే, ఇలాన్ మస్క్ అన్ని లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి కదా, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు అని చూద్దాం. కేవలం 150,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. గౌతమ్ అదాని 4.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. 50,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 4 లక్షల మందికి కాంట్రాక్ట్ అంటే ఏదో తక్కువ అని చూడకండి. ఆయన వ్యాపారం అలాంటిది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో లేబర్ కానీ లేకపోతే డ్రైవర్లు కానీ ఇంకా మిగతా మెషిన్ ఆపరేటర్లు కానీ వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకుంటారు. ఆ వ్యాపారం అలాగే వర్క్ అవుతుంది. అందువల్ల 4.5 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. ఇండైరెక్ట్ ఇంకా ఎక్కువనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఈయన మెటీరియల్ కానీ వెహికల్స్ కానీ సప్లై చేసేవాళ్ళు, ఇట్లా ఇండైరెక్ట్ ఎంతో ఉంటుంది. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 4.5 లక్షల మందికి ఇస్తున్నాడు. ట్యాక్స్ విషయానికి వద్దాం. గౌతమ్ అదాని కంపెనీలు అన్నీ కలిపి లాస్ట్ ఇయర్ 75,000 కోట్ల ట్యాక్స్ జనరేట్ చేసిండ్రు వాళ్ళు. ఇలాన్ మస్క్ ఎంత చేసిండు తెలుసా? $0. ₹1 అంటే $1 కూడా కట్టలేదు వాడు. ఎందుకు? అక్కడ ఆ ట్యాక్స్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ అలాంటివి పట్టుకొని ఆయన ట్యాక్స్ కొడుతూ ఉన్నాడు. సో అది వాళ్ళకి ఓకే కావచ్చు. నేను ఇలాన్ మస్క్ తక్కువ చేసి మాట్లాడలేదు. మన అప్రోచ్ వ్యాపారవేత్తల పట్ల ఎట్లుంది? గౌతమ్ అదాన్ని రోజు దొంగ అంటున్నాము. 4.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్, దట్టు పేదవాళ్ళకు, ఎక్కువ చదువుకోని వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఆయన కంపెనీలో. ఎందుకంటే డ్రైవర్లు, ఫిట్టర్లు, వెల్డర్లు, లేబరు ఇదంతా కూడా కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా. అంటే పూర్ పీపుల్ లైఫ్ని ఇది చేస్తున్న ఇతన్నేమో మనం దొంగ అంటున్నాము, వేరే వాడిని నెత్తినెత్తుకొని ఇది చేస్తా ఉన్నాం. ప్లస్ గవర్నమెంట్కు ట్యాక్స్ జనరేట్ చేస్తున్నాం, ట్యాక్స్ పైసలు ఎడిగిపోతున్నాయి. మళ్ళీ పేదల సంక్షేమం, దేశం బిల్డింగ్ కోసమే పోతున్నాయి కదా. సో కొంచెం ఇలాంటి అంటే వ్యాపారవేత్తల పట్ల ఇలాంటి కమ్యూనిజం, ఎంఎంసి ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏదైతుందో దాన్ని జనాలు అర్థం చేసుకోవాలి.